హలో గైస్, ఎస్వివి కన్సల్టెన్సీ. ఈరోజు మనం సైప్రస్లో అకామిడేషన్స్ ఎలా ఉంటాయి అండ్ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే ర్యాండమ్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఆఫీస్కి వచ్చే వాళ్ళైనా కానీ కాల్స్ చేసే వాళ్ళైనా కానీ ఒకటే అడుగుతున్నారు. సో అక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎలా ఉంటుంది అండ్ పర్ పర్సన్ ఎంత పడుతుంది అండ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అనేది అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ 2025లో సైప్రస్లో లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఒక పర్సన్కి ఎంత అవుతుంది అనేది, స్టార్టింగ్ వెళ్ళే పర్సన్స్కి ఎంత అవుతుంది అనేది చెప్తాను. సో సైప్రస్లో లివింగ్ ఆఫ్ కాస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఫస్ట్గా మనం న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఒక 2 BHK హౌస్ అయితే తీసుకున్నాం. సో ఫస్ట్గా ఈ 2 BHK హౌస్కి ఒక 6 మెంబర్స్ అయితే ఉంటారనమాట. సో దాని యొక్క రెంట్ 1200 euros కానీ 1300 euros కానీ, సో డిపెండ్స్ ఆన్ ఉంటుంది. సో ఒక మ్యాక్సిమం మనం ఒక 1200 euros అయితే తీసుకున్నాం. సో ఈ 1200 euros పర్ పర్సన్ వచ్చేసి ఎంత పడుతుందంటే, ఒక 6 మెంబర్స్ మీద డివైడెడ్ వేసుకుంటే సో పర్ పర్సన్ 200 euros అయితే పడుతుంది. సో ఒక రెంట్ అండ్ అలానే ఒక డిపాజిట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్లో ఎవరైనా కానీ. సో ఇక్కడ 400 euros అవుతుంది. అండ్ అలానే అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అయితే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అండ్ వాటర్ బిల్ కానీ సో మీ పేరు మీదే మనం కాంట్రాక్ట్ అయితే చేయించుకోవాలి, అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అయితే. అదర్వైజ్ ఆల్రెడీ స్టే చేస్తున్న హౌస్, ఓల్డ్ హౌస్ అయితే సో ఓనర్స్ ఎలాగో వాళ్ళ పేరు మీదే కాంట్రాక్ట్ చేయించుకొని ఉంటారు కాబట్టి సో మనకు అటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం వెళ్ళి జస్ట్ నార్మల్గా ఒక 1 month తర్వాత సో వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చినప్పుడు పే చేసుకుంటే సరిపోతుంది. అదే మీకు న్యూ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అయితే సో ఎవరైతే వెళ్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళ పేరు మీదే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అండ్ వాటర్ బిల్ కానీ సో కాంట్రాక్ట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. వాటర్ బిల్ వచ్చేసి మాక్సిమం మీకు 4 monthsకి ఒకసారి వస్తుంది అండ్ అలానే ఎలక్ట్రిసిటీ బిల్ అయితే 2 monthsకి ఒకసారి వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఎవరైతే వెళ్తున్నారో స్టూడెంట్స్ సైప్రస్ కంట్రీకి, వాళ్ళైతే ఒక 2000 euros అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ 2000 euros స్టార్టింగ్ మీరు వెళ్ళినప్పుడు అకామిడేషన్కి అయితే 200 euros డిపాజిట్ అండ్ 200 euros రెంట్, సో 400 euros అయితే అక్కడ మీరు పే చేసుకుంటారు. సో రిమైనింగ్ 1600 euros ఉంటుంది. సో ఈ 1600 euros మీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కానీ అండ్ మీ యొక్క ఫుడ్ ఎలివెన్సెస్ కానీ అండ్ మీరు ఏదైనా బిల్స్ ఏదైనా పే చేయాల్సి ఉంటే ఆ బిల్స్ కానీ అండ్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కానీ అండ్ అలానే రెంటల్ బైక్స్ తీసుకోవడం కానీ చేసుకుంటారు. సో ఇవి కూడా మీరు ఎలా చేసుకోవాలంటే, ఎవరికి పడితే వాళ్ళకి అమౌంట్ అనేది పే చేసేయకూడదు. సో ఎవరైనా అడిగినా కూడా ఇవ్వకూడదు మనం. అండ్ అలానే మీ దగ్గర ఉన్న అమౌంట్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. సో స్టార్టింగ్లో వెళ్ళంగానే ఏంటంటే చాలామందికి తెలియదు. సో స్టార్టింగ్ వెళ్ళంగానే ఏది పడితే అది కొనేయడం, సో దేనికి పడితే దానికి అమౌంట్ అనేది పే చేసేయడం అని చేస్తున్నారు. అండ్ అలానే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఏదైనా యూనివర్సిటీకి కానీ కాలేజ్కి కానీ వెళ్ళాలంటే సో క్యాబ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ వెళ్ళిన వాళ్ళు క్యాబ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ మీరు 1 or 2 days క్యాబ్స్ని ప్రిఫర్ చేస్తే నో ప్రాబ్లం. సో రెగ్యులర్గా క్యాబ్స్ని ప్రిఫర్ చేస్తే ఒక క్యాబ్ ఒకవేళ లిమ్మసోల్ నుంచి నికోసియా వెళ్ళాలంటే మ్యాక్సిమం 70 euros దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో అప్పుడు మీకు అప్రాక్స్లీ ఒక 60 నుంచి 70 euros అంటే 2-3 times మీరు తిరిగారంటే మీకు 150 to 200 euros అక్కడే వేస్ట్ అయిపోతున్నాయి. సో కాబట్టి 1 or 2 times క్యాబ్ని ప్రిఫర్ చేయండి. అండ్ అదర్వైజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, లైక్ బస్ స్టాప్స్ ఉంటాయి. సో అక్కడ వెళ్తే డైరెక్ట్గా 2 to 5 euros మీరు 2 to 5 euros మీరు ట్రాన్స్పోర్టేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళి రావాలనుకుంటే, ఏదైనా సిటీకి వెళ్ళాలన్నా కానీ బస్ స్టాప్స్కి వెళ్ళి సో బస్ త్రూ వెళ్ళారంటే మ్యాక్సిమం స్టూడెంట్కి అయితే 2 euros ఛార్జ్ చేస్తారు. అదే ఇప్పుడు స్టూడెంట్ ఐడి కార్డ్ లేకపోతే 5 euro దాకా ఛార్జ్ చేస్తారు. సో దాంట్లో మీరైతే ట్రావెల్ అవ్వచ్చు. అప్పుడు మీకు అమౌంట్ అనేది, బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. అండ్ అలానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ ఆఫ్ సైప్రస్లో ఇప్పుడు కొంచెం బ్యాంక్స్ అకౌంట్ ఓపెన్ చేయడం తగ్గించారు. సో ఇప్పుడు హెలెనిక్ బ్యాంక్లో అయితే ఇప్పుడు స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ హెలెనిక్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్రాక్స్లీ ఒక 800 కానీ 900 euros కానీ ఇప్పుడు మనం బ్యాంక్లో స్టేట్మెంట్ చూపించడానికి అమౌంట్ అనేది వేస్తున్నాం. సో అమౌంట్ ఇమిగ్రేషన్ అయిన తర్వాత మీరు అమౌంట్ అనేది బయటకు తీసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే వేసిన వెంటనే నెక్స్ట్ డేనే మీరు అమౌంట్ అనేది తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు అలా లేదు, హెలెనిక్ బ్యాంక్లో రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో మీరు అమౌంట్ తీసుకోవాలంటే మ్యాక్స్ మీ ఇమిగ్రేషన్ ఎంత తొందరగా అయిపోతే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ అమౌంట్ అయితే తీసుకోవచ్చు బయటికి. సో ఇది బ్యాంక్ ఇప్పుడు ఉన్న రూల్ అనమాట. అండ్ ఈ బ్యాంక్ అమౌంట్స్ వచ్చిన అమౌంట్తో మీరేం చేస్తారంటే, లైక్ ఎక్కడైనా ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి.
సో మీకు ఇక్కడ వెళ్ళంగానే ఇప్పుడు మీ దగ్గర సిప్రోట్ లైసెన్స్ అనేది ఉండదు కాబట్టి సో అది వచ్చేసరికి మీకు ఒక 6 months టైం పడుతుంది. సో 6 monthsలో మీరు ఏం చేయాలనుకుంటే సో మీరు ఇండియా నుంచి వెళ్ళే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మీద సో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈవెన్ రెంటల్గా తీసుకున్నా నో ప్రాబ్లం, అండ్ అలానే మీరు కొనుక్కున్నా కానీ నో ప్రాబ్లం, మీకు అనేది సేవింగ్ అయితే అవుతుంది. సో మీరు హ్యాపీగా జాబ్స్ అయితే చేసుకోవచ్చు పర్ మంత్. ఆఫ్టర్ ఇమిగ్రేషన్ అయిన తర్వాత మీకు జాబ్స్ వస్తాయి కదా, సో ఆ జాబ్స్ అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అదే పెట్రోల్ బైక్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం పోలీసు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారో అని భయంతో మనం జాబ్స్ చేయాలి. సో ఈ ఫియర్ అనేది లేకుండా మీరు ఎలక్ట్రిక్ బైక్స్ మీద అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా జాబ్స్ అయితే చేసుకోవచ్చు మన సైప్రస్ కంట్రీలో. అది అందరికీ తెలుసు. సో ఇప్పటి నుంచి కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే నేను ఇది చెప్తున్నాను, ముందులో ఇది ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎవరైతే వెళ్తున్నారో స్టూడెంట్స్ ఇప్పుడు, సో ఇది ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. సో మీరు చాలా జాగ్రత్త, అమౌంట్ అనేది చాలా జాగ్రత్త చేసుకోవాలి. అండ్ అలానే లివింగ్ ఆఫ్ కాస్ట్ కానీ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇవన్నీ మీరు పే చేసుకునే ఉంటాయి. సో ఈ 2025లో ఈ అమౌంట్స్ అయితే మీకు ఉన్న లివింగ్ కాస్ట్ అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఎలా ఉన్నారంటే ఒక ఫుడ్ ఎలివెన్సెస్ వచ్చేసి ఒక హౌస్లో మీరు ఒక 6 members ఉంటారు కాబట్టి అప్రాక్స్లీ మీరు నార్మల్గా చేసే పని అయితే ఒక 300 euros మీకైతే కంప్లీట్ అయిపోతుంది పర్ మంత్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి. లేదు కొంచెం స్పేషియస్గా ఉండాలి అండ్ రిచ్గా ఉండాలి అని అనుకుంటే సో అందరి మీద మీరు కలిసి చేసుకుంటే సో ఒక 500 నుంచి 600 euros దాకా అయితే ఉంటుంది. సో అందులో పర్ పర్సన్ వచ్చేసి 100 euros దాకా అయితే పడుతుంది మీకు బిల్లు. సో ఈ 100 euros మీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, వాటర్ బిల్స్ కానీ, అండ్ మీ ఫుడ్ ఎలివెన్సెస్ కానీ, వగైరా గ్రాసరీస్ కానీ ఏదైనా కానీ సో మీకు 100 to 150 euros అనే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది అండ్ అలానే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అండ్ జాబ్స్ ఎలా చేసుకోవాలి అనేది, అండ్ మీరు రెంటల్ బైక్స్ ఎలా తీసుకోవాలి, అండ్ అమౌంట్ ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలనేది. సో ఇదైతే మీకు ఫుల్ క్లియరెన్స్ అనమాట. అందరూ గుర్తుపెట్టుకోండి, సైప్రస్ వెళ్ళే వాళ్ళందరూ అమౌంట్ మాత్రం మీరు తీసుకొని వెళ్ళే 2000 euros చాలా అంటే చాలా జాగ్రత్త. సో మీరు జాబ్స్ చేసిన తర్వాత అంటే అది మీ ఇష్టం, సో ఎవరేమి అనరు దాంట్లో. మీరు వెళ్ళే ముందుల మాత్రం అమౌంట్ ఎంతైతే తీసుకొని వెళ్తున్నారో దాంట్లో మీరు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే అంత అమౌంట్ అంటే మీకు సేవింగ్లో ఉంటుంది. సో 500 euros కానీ 600 euros కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు సేవింగ్స్లో అయితే ఉంటాయి. సో తర్వాత మీరు జాబ్స్ ఎక్కిన తర్వాత మీ ఇష్టం, అది మీరు ఖర్చు పెట్టుకుంటారా లేదంటే సేవింగ్స్ చేసుకొని మీరు ఇంటికి పంపించుకుంటారా అనేది అది మీ ఇష్టం. సో ఇదైతే మన 2025లో స్టూడెంట్కి అవుతున్న లివింగ్ కాస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఎవరైతే ఈ సైప్రస్ కంట్రీకి ఈ 2025లో వెళ్దాం అనుకున్నారో సో మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. చాలా మంది వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇలానే మీకు ఇంకా మరెన్నో అప్డేట్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.